Find the inverse Laplace transform of 5y s into s square plus 4s plus 5. Find the inverse Laplace transform of 5y s into s square plus 4s plus 5. To find the inverse Laplace transform, first you have to take the partial fractions of this function. If it is partial fraction, then we can proceed as like that. దీన్ని మనం పార్షల్ ఫ్రాక్షన్స్ కింద విడగొట్టగలిగితే ఆ రూపంలో లెక్కన చేయడానికి ట్రై చేస్తాము. పార్షల్ ఫ్రాక్షన్స్ కింద విడగొట్టబడలేదు అనుకోండి, దెన్ వేరే మెథడ్స్తో మనం సాల్వ్ చేస్తాం. సో ఒకవేళ న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ మనకి ఫ్యాక్టర్స్ వస్తూ మనం పార్షల్ ఫ్రాక్షన్స్ కింద విడగొట్టగలిగే సందర్భం ఉంటే అదొక ప్రొసీజర్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టడంలో అదొక ప్రొసీజర్ అనమాట. సో నౌ 5/s into s square plus 4s plus 5ని a/s plus bs plus c/s square plus 4s plus 5 కింద సపరేట్ చేస్తాం. అంటే s పవర్ 1 ఉన్నప్పుడు a రాస్తాం. అదే s square plus 4s plus 5 s పవర్ హైయెస్ట్ పవర్ 2 ఉన్నప్పుడు పవర్ s పవర్ 1 ఉన్న టర్మ్ పైన వస్తుంది అంటే bs plus c అని వస్తుంది. అంటే కింద ఉన్న పాలినామియల్ కంటే ఒక డిగ్రీ తక్కువ పాలినామియల్ పైన ఉంటుంది అనమాట. ఇక్కడ s పవర్ 1 కదా, కాన్స్టెంట్ ఏంటి పవర్ 0 కింద లెక్క. సో కింద ఉన్న పాలినామియల్ యొక్క పవర్ కంటే ఒక డిగ్రీ తక్కువ పవర్ పాలినామియల్ పైన ఉంటుంది. పార్షల్ ఫ్రాక్షన్స్ యొక్క జనరల్ ప్రొసీజర్ అది. సో సేమ్ కడితే ఇది 5 ఈజ్ ఈక్వల్ టు అంటే 5/s into s square plus 4s plus 5 ఈజ్ ఈక్వల్ టు అని రాస్తాం. ఇక్కడ ఎల్సిఎం కడితే అది s into s square plus 4s plus 5 అవుతుంది. ఇక్కడ ఉన్న డినామినేటర్ ఇక్కడ ఉన్న డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతాయి. పైన a into s square plus 4s plus 5 plus bs plus c into s అలాగా అంటే a/b ప్లస్ c/d ఉంటే ad ప్లస్ bc రూపంలో ఉంటుంది అనమాట. బై b into c ఆ రూపంలో ఉంటుంది. సో దీన్ని ఎలా విడగొడుతున్నాం మనం? a/s ప్లస్ bs ప్లస్ c/s స్క్వేర్ ప్లస్ 5s ప్లస్ 4. సో a ఇంటూ ఇది ప్లస్ bs ప్లస్ c ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు 5. డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. సో మల్టిప్లై చేసేస్తే as స్క్వేర్ ప్లస్ 4as ప్లస్ 5a ప్లస్ bs స్క్వేర్ ప్లస్ cs. సో s స్క్వేర్ కామన్ ఇస్తే a ప్లస్ b, ఇక్కడ as స్క్వేర్ టర్మ్ ఉంది, bs స్క్వేర్ టర్మ్ ఉంది, s స్క్వేర్ కామన్ ఇస్తే a ప్లస్ b. ఇక్కడ 4as టర్మ్ ఉంది, cs టర్మ్ ఉంది, s కామన్ ఇస్తే 4a ప్లస్ c. 5a కాన్స్టెంట్ ఉంది, టర్మ్ సపరేట్గా రాసుకున్నాం. నా కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్ s స్క్వేర్ కోఎఫిషియంట్ a ప్లస్ b, ఇక్కడ s స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు, సో 0తో కంపేర్ చేస్తాం. ఇక్కడ s కోఎఫిషియంట్ 4a ప్లస్ c, ఇక్కడ s కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 4a ప్లస్ cని 0తో కంపేర్ చేస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ 5a, ఇక్కడ కాన్స్టెంట్ 5 ఉంది. సో 5a 5తో కంపేర్ చేస్తే a ఈక్వల్ టు 1. a ఈక్వల్ టు 1 అని a ప్లస్ b కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు మైనస్ a అంటే -1, c ఈజ్ ఈక్వల్ టు -4a అని రాయొచ్చు. a అంటే 1 కాబట్టి -4 × 1 అంటే -4. ఇలా మనం abc వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత abc వాల్యూస్ తీసుకొచ్చి ఈ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. దెన్ 5/s into s square plus 5s plus s square plus 4s plus 5 అనే దాన్ని a/s ప్లస్ bs ప్లస్ c/s square plus 4s plus 5గా సపరేట్ చేసాం. abc వాల్యూస్ మనకు వచ్చాయి. సో a వాల్యూ మనకి 1 వచ్చింది, b -1 వచ్చింది, c -4 వచ్చింది. ఆ వాల్యూస్ ఒక సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ -4లో మైనస్ కామన్ తీస్తే ఇప్పుడు s plus 4 అవుతుంది అది. సో ద గివెన్ ప్రాబ్లమ్ 5/s into s square plus 4s plus 5 is equal to 1/s minus s plus 4/s square plus 4s plus 5 కింద సపరేట్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? బై పార్షల్ ఫ్రాక్షన్స్ మనం సపరేట్ చేసాం. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో ఇప్పుడు ఏ టర్మ్ కా టర్మ్ మనం సపరేట్ చేస్తే L ఇన్వర్స్ కనుక్కుంటే కనుక టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్ ఎలిమెంట్స్ ఆఫ్ 5/s into s square plus 4s plus 5 is equal to L inverse of 1/s minus అంటే ఈ టర్మ్ విడగొట్టాము 1/s minus s plus 4/s square plus 4s plus 5 విడగొట్టాము. ఇప్పుడు ఇక్కడ దేని లీనియారిటీ ప్రాపర్టీ విడగొడితే ఇది L inverse of 1/s minus L inverse of s plus 4/s square plus 4s plus 5 అవుతుంది. we know దేని సపరేట్గా L inverse రాస్తే సరిపోతుంది. we know that L inverse of 1/s అంటే ఎంత 1 అవుతుంది. అండ్ L inverse of ఈ s plus 4/s square plus 4s plus 5 కావాలి మనకి. సో దీన్ని ఎలా చేస్తామంటే మనం s plus 4ని s plus 2 plus 2 అని రాసుకుంటాం. కిందన s square plus 4s plus 5 అనే దాన్ని s plus 2 whole square plus 1 అని రాస్తాం.
అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ కింద వచ్చింది అనుకోండి, మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఇక ఫ్యాక్టర్స్ రావు గమనించండి, మల్టిప్లై చేస్తే 5 రావాలి, కలిపితే 4 రావాలి. సో ఫ్యాక్టర్స్ వస్తే కనుక పార్షియల్ ఫ్రాక్షన్స్, ఫ్యాక్టర్స్ రాకపోతే కనుక ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఆధారంగా దేని హోల్ స్క్వేర్ అవుతుంది గమనించుకుని దాన్ని బట్టి పక్క కాన్స్టెంట్ని రీఅరేంజ్ చేయాలి. s² + 4s అనేటువంటి దేని దగ్గర వస్తుంది, s+2 హోల్ స్క్వేర్ అనే చోట వస్తుంది. s² + 4s + 4, ఇక్కడ 5 ఉంది కదా, 4కి +1 కలిపితే 5 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నదాన్ని ఏం చేయాలన్నమాట, మనం సమ్ a + b హోల్ స్క్వేర్ ఆర్ a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉండేటట్టుగా రాసుకోవాలి. ఇక్కడ కిందన ఏ టర్మ్ అయితే ఉందో అదే టర్మ్ ఉండేటట్టుగా పైన రీఅరేంజ్ చేయాలి. అంటే ఒకవేళ కింద కనుక s+3 హోల్ స్క్వేర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు పైన మనం s+3 + 1 అని రాసేవాళ్ళం అనమాట. అంటే కింద ఏ టర్మ్ అయితే ఉంటుందో పైన కూడా అదే టర్మ్ ఉండేటట్టుగా మనం రీఅరేంజ్ చేసుకుంటాము. ఒక 5 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో కిందన ఏదైతే మనకి ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ఆధారంగా దేని స్క్వేర్గా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏ టర్మ్ అయితే ఉందో అదే టర్మ్ యొక్క కాంబినేషన్గా పైన రాయాలి. నౌ s+2 ఉన్న చోట s సబ్స్టిట్యూట్ చేసాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది s+2/s² + 1 అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు s+2 ఉన్న చోట s రాస్తున్నాము. సో s+2 ఉన్న చోట s రాస్తే ఇప్పుడు లెక్క ఏమైంది, ఇది s+2 s రాసాము, s+2/s² + 1 అయింది. అంటే ఇక్కడ ఏం చేస్తాం, మనం s+2 ఉన్న చోట s రాసుకున్నాం. అలా రాసినందుకు గాను ఏం చేయాలన్నమాట, మనం బయట e⁻−2t పెట్టాం. అంటే s+a అని ఉన్న చోట s రాస్తే అప్పుడు లెక్క అవుతుంది, కొంచెం సింప్లిఫై అవుతుంది. దీనికి ఆన్సర్ కనిపెట్టేస్తే సరిపోతుంది. బయట ఏం చేయాలన్నమాట, మనం e⁻−at అనేది రాయాలన్నమాట. s+a అనే చోట s రాసుకుంటూ లెక్క కొంచెం కాంప్లికేటెడ్ ఫామ్ నుంచి సింపుల్ ఫామ్ కింద తయారవుతుంది. దీనికి ఆన్సర్ రాసేస్తూ బయట ఏముంచాలి అన్నమాట, e⁻−at అనే టర్మ్ ఉంచాలి. ఇక s+2 s రాసాం కదా, కాబట్టి బయట e⁻−2t అనేది ఉంచాం. సో L ఇన్వర్స్ అప్లై చేస్తే s/s² + 1 కింద +2/s² + 1 కింద దీన్ని సపరేట్ చేయొచ్చు. s/s² + 1 అంటే ఎంత, cos t కి ఫార్ములా 2 కాన్స్టెంట్గా ఉంచుకుంటే 2 × 1గా రాసుకుని 2 బయట పెట్టుకుంటే 1/s² + 1 అంటే ఎంత, sin t. ఇక్కడ షిఫ్టింగ్ థియరం అంటే అర్థం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, L ఇన్వర్స్ కనుక్కునేటప్పుడు షిఫ్టింగ్ థియరం వాడతాం. మనం s+a అనే చోట s రాసుకోవాలి. s+a అనే చోట s రాయటం ద్వారా ఈ ప్రాబ్లం ఏమవుతుంది, కొంచెం సింప్లిఫై అవుతుంది. అప్పుడు దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ L ఇన్వర్స్ కనుక్కునేటట్టుగానే సింప్లిఫై అయిపోతుంది ఇది. సో దీనికి L ఇన్వర్స్ కనిపెట్టేసి ఈజీగానే. సో s+a ప్లేస్లో s రాసినందుకు గాను మనం ఏం చేయాలంట, L ఇన్వర్స్కి బయట e⁻−at అనేది ఉంచాలి. దీన్ని షిఫ్టింగ్ థియరం అంటారు. మనం వేరే వీడియోస్లో ఓన్లీ షిఫ్టింగ్ థియరం మీద 10 ప్రాబ్లమ్స్ చేద్దాం. ముందు నేర్చుకున్నాకనే అప్పుడు మీరు దీని దగ్గరకు వద్దురు కానీ. సో ఈ రకంగా ఏం చేసాం, మనం L ఇన్వర్స్ అప్లై చేయడంలో కింద ఫ్యాక్టర్స్ వస్తే కనుక పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్లో వెళ్తాము. ఫ్యాక్టర్స్ రాకపోతే కనుక ఫస్ట్ డినామినేటర్లో ఉండేటువంటి s² + ఆ పక్కన ఉన్న s టర్మ్ ఈ రెండింటినీ మెయిన్ చేసుకుంటూ దేని హోల్ స్క్వేర్గా వస్తుంది. ఒకసారి s+a హోల్ స్క్వేర్ రావచ్చు, s-a హోల్ స్క్వేర్ రావచ్చు. మైనస్ ఉంటే అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. సో మనం ఏం చేయాలన్నమాట, ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ఆధారంగా సమ్ s+a హోల్ స్క్వేర్ రూపంలో రాసుకోవాలి. పైన ఉన్నదాన్ని కూడా మనం s+a + సంథింగ్ కింద రీఅరేంజ్ చేయాలి. అప్పుడు s+a ఉన్న చోట s సబ్స్టిట్యూట్ చేసుకుంటూ బయట e⁻−at అనేదాన్ని ముందర ఉంచుతాం అన్నమాట. దీన్ని షిఫ్టింగ్ థియరం అంటాం. ఈ షిఫ్టింగ్ థియరం ఆధారంగా దీన్ని మనం సింప్లిఫై చేస్తాం అన్నమాట. అండ్ చివరిలో ఏంటి, మనకి మనం ఫస్ట్ ఈక్వేషన్ అది తీసుకున్నాం. మనం మొట్టమొదటి ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ విడగొట్టినప్పుడు L ఇన్వర్స్ 1/s ఒకటి, L ఇన్వర్స్ ఈ టర్మ్ ఒకటి వచ్చింది. సో L ఇన్వర్స్ 1/s అంటే ఎంత అయింది, 1 అయింది. దెన్ చివరి వచ్చేసరికల్లా చివరి ఇది ఏమైంది, మనకి రెండో టర్మ్ ఏమైంది, e⁻−2t × cos t + 2 sin t అయింది. ఈ రెండింటిని యాడ్ చేయడం ద్వారా మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది. సో ఇక్కడ మనం మధ్యలో ఇక్కడ మైనస్ ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అది చేంజ్ చేసుకోండి. సో 1 - e⁻−2t × cos t + 2 sin t. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ L ఇన్వర్స్ ఫర్ ద గివెన్ ఫంక్షన్. సో ఏదైనా ఫంక్షన్కి L ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ బేసిక్గా ఏం చేస్తాం, మనం దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టే విధానంగా ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ కడతాము. పార్షియల్ ఫ్రాక్షన్స్ కట్టే విధానంగా లేని సందర్భంలో ఫస్ట్ 2 టర్మ్స్ దృష్టిలో పెట్టుకుని దాన్ని సమ్ a + b హోల్ స్క్వేర్ s ఉంటుంది. మెయిన్ ఎప్పుడు sలోనే ఉంటుంది. s+a హోల్ స్క్వేర్ s-a హోల్ స్క్వేర్ కింద కన్వర్ట్ చేసుకుంటూ దీన్ని సింప్లిఫై చేస్తాం. మనం ఈ రకంగా సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.